డేటా సెంటర్ పేరుతో సింహాచలం అప్పన్న స్వామి కొండకు గుండు కొడుతున్నారు. ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా తవ్వకాలు జరుపుతున్నారు. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పచ్చని చెట్లతో నిత్యం కళకళ్లాడే 160 ఎకరాల భూమిలో బుల్డోజర్లతో తవ్వకాలు జరుపుతున్నారు. సింహాచలం అప్పన్న భూమిలో తవ్వకాలను హిందూ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పన్న స్వామికి చెందిన భూముల్లో తవ్వకాలు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ సంఘం నేత శ్రీరామ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సింహాచలం అప్పన్న స్వామికి చెందిన 160 ఎకరాల భూమిని డేటా సెంటర్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల్లో ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా, కొండలను పిండి చేసే విధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి హిందూ సంఘాల నేత త్వరగా శ్రీరామ్ అన్నారు. అసలు మనకి వైజాగ్కి ప్రత్యేకతే కొండలు. గతంలో ఇలాగా కొండలు చేసి ఏదో గత ప్రభుత్వంలో చేశారు, ఇప్పుడు అని మాట్లాడిన వాళ్ళందరూ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ అదే పనులు చేస్తున్నారు. మరి అప్పుడు తప్పని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇది రైట్ ఎలా అవుతుంది? కాబట్టి ప్రకృతి విధ్వంసం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సింహాచలం అప్పన్న భూములు. సింహాచలం అప్పన్న భూములు 160 ఎకరాలు ఇచ్చారనేది ఆరోపణలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి మేము దీని మీద మాట్లాడుతున్నాం. ప్రభుత్వం దీని మీద స్పందించట్లేదు. ఇప్పుడు దీనికి ఎప్పుడైనా సరే దేవాలయ భూముల్ని ప్రభుత్వాలు ఇవ్వడానికి అవకాశం లేదు. ప్రభుత్వం కేవలం కస్టోడియన్ మాత్రమే. ఒకవేళ ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏమన్నా ఇవ్వాల్సి వస్తే మూడు రకాలుగా ఇవ్వాలి. ఒకటి, వేలంపాట పెట్టాలి. వేలంపాట పెట్టి అత్యధిక మొత్తం వస్తే ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి. అలా వేలంపాట పెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు. రెండోది, మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చినా కూడా అది ఒక పద్ధతి. కొన్ని మార్కెట్ వాల్యూ ప్రకారం ఏమైనా ఇచ్చారా అంటే అది లేదు. ఇక మూడవ పద్ధతి ఏంటంటే, దీనికి వేరేగా దేవస్థానం భూములు తీసుకున్నందుకు వేరే చోట భూములు కేటాయించాలి. ఈ క్లాజ్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ దాదాపు ఎక్కువ రేటు ఉన్న భూముల్ని తక్కువ చూపించారనేది ఒక ఆరోపణ. రెండోది, వేరే ఎక్కడో దూరంగా ఒక తక్కువ భూముల్ని ఎక్కువ చేసి చూపించారనేది రెండో ఆరోపణ. అంటే రెండు రకాలుగా అప్పన్న స్వామికి పంగనామాలు పెడుతున్నారు. దీని మీద అప్పన్న భక్తులుగా హిందువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అన్ని మీడియాలోనూ వస్తున్నాయి, ఎవరు సమాధానం చెప్పరు. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా దీని మీద ఎవరు ఎందుకు సమాధానం చెప్పలేదు? మీరు గూగుల్ సెంటర్కి ఇచ్చారా లేదా? దేవాదాయ శాఖ భూముల్ని, అప్పన్న స్వామి భూముల్ని, సింహాచలం భూములు ఇచ్చారా లేదా? దీని మీద ఇక్కడ ఈవో సమాధానం చెప్పాలి, దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి దీని మీద. అప్పన్న స్వామి భూములను డేటా సెంటర్కి ఇస్తే ఒప్పుకునేది లేదని, డేటా సెంటర్కి ఎవరు వ్యతిరేకం కాదని, అప్పన్న స్వామి భూములు ఇవ్వడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పి హిందూ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, సింహాచలం నుంచి.